దివో నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు పదకవితా పితామహుడు తాళపాక అన్నమాచార్యుల వారి వర్ధంతి. అన్నమాచార్యులు సర్వధారినామ సంవత్సరం వైశాఖ పౌర్ణమి నాడు జన్మించారు. అలాగే దుందుభినామ సంవత్సరం పాల్గొన బహుళ ద్వాదశి నాడు ఆయన శ్రీ వెంకటేశ్వరుల్లో సంలీనమయ్యారు. ఈరోజు అన్నమాచార్యుల వర్ధంతి. ఈ సందర్భంగా అన్నమయ్యకు పదార్చనగా, స్వరార్చనగా, అన్నమయ్యకు ఘన నివాళిగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మనం అంకితం చేసుకుందాం. అన్నమయ్య అంటే తెలుగు జాతికి ఒక నిలువెత్తు ఆధ్యాత్మిక సంతకం. పదపదాన శ్రీ వెంకటేశ్వరుడికి కొసరి కొసరి నైవేద్యాన్ని సమర్పించిన భక్త శిఖామణి వాగ్గేయకారుడు అన్నమయ్య. అలాగే అన్నమయ్య భావనలు, అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య సృజించినటువంటి సాహిత్య సంపద తెలుగువారికి ఒక అపురూపమైన పెన్నిది. ఈరోజు అన్నమయ్య వర్ధంతి సందర్భంగా అన్నమాచార్యుల జీవిత విశేషాలని, అన్నమాచార్యులు రచించినటువంటి సంకీర్తన వైభవం గురించి మనతో విశ్లేషించుకోవడానికి, అలాగే అన్నమయ్య సంకీర్తనలో మాధుర్యాన్ని మనకు సమగ్రంగా వివరించడానికి అన్నమయ్య సంగీత సాహిత్యాలపై విస్తృతంగా పరిశోధన చేస్తున్నటువంటి వెంకట్ గరిగేపట్టి గారు మన స్టూడియోకి ఇచ్చేశారు. వారితో ఈనాటి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. వెంకట్ గారు, కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. వెంకట్ గారు, మీరు దాదాపుగా 22 గ్రంథాలు ఇప్పటివరకు రచించారు. అందులో 20 గ్రంథాలు అన్నమయ్య సాహిత్య సంగీత సంబంధించిన గ్రంథాలే. ప్రధానంగా ఇందులో 19 వ్యాఖ్యాన గ్రంథాలు కూడా ఉన్నాయి. మరి అన్నమయ్య గురించి ఎందుకని మీకు ఇంత ప్రత్యేకమైనటువంటి అభిమానం ఏర్పడింది? అన్నమయ్య పైన మీకు ఎందుకని ఒక ఆదరపూర్వకమైన భావన ఏర్పడింది? అన్నమయ్య అంటే అన్నీనయ్య అనిపిస్తుంది నాకు. అన్నమయ్య తెలుగు పాటకి ప్రాణప్రతిష్ఠ చేశాడు. చిన్నప్పుడు మొట్టమొదటిసారిగా అన్నమాచార్య సంకీర్తనలు వింటుంటే ఈ సంకీర్తనలో ఏదో ప్రత్యేకత ఉంది, చేయవలసింది ఏమన్నా ఉందా అని అనిపించేది. అయితే అప్పటికి చాలా చిన్న వయసు. కానీ ప్రతి అన్నమయ్య సంకీర్తన నాలో ఒక అపూర్వమైన భావనకి, భావాలకి దారితీసేది. వినరో భాగ్యము విష్ణు కథ అంటే మామూలు పదంలా అనిపించవచ్చు అందరికీ, కానీ నాకు మాత్రం అదొక ఆనంద నదం. ఆయన సంకీర్తనలో చెప్తాడు, వదలక వేద వ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ సదనం బైనది సంకీర్తనయ్యై వెదకిన చోటనే విష్ణు కథ అని. అంటే ఈ మహానుభావుడు ఎవరో చాలా గొప్పగా విష్ణు కథ రాశాడు. కానీ అప్పటికి సంకీర్తనలోకి విశేషంగా చొచ్చుకుపోయేంతటి వయసు కాదు నాది. కానీ భవిష్యత్తులో దీనికి బీజం పడుతుంది అని ఎప్పుడు తెలిసిందంటే, ఒక సంకీర్తన విభావరి జరిగింది. అప్పటికి నేను కళాశాలలో చదువుకుంటున్న రోజులు. ఆ సంకీర్తన విభావరిలో ఒక పెద్ద మనిషి అన్నమయ్య సంకీర్తన అంటే ఇతనికి చాలా అభిమానం, ఆనందం, చాలా చక్కగా మాట్లాడతాడు. మాట్లాడతానో లేదో నాకు తెలియదు. అయితే వాళ్ళు మాట్లాడిన సంకీర్తనల గురించి, పాడిన సంకీర్తనల గురించి నేను ఒక పావుగంట సేపు అనర్గళంగా మాట్లాడేసరికి అందరూ చాలా ఆనందపడ్డారు. అంటే పర్వాలేదన్నమాట, మనం అన్నమయ్య సంకీర్తనల గురించి మాట్లాడగలం అని అనుకున్నా. అయితే అప్పటి వరకు అది ఒక కామతో ఆగిపోయింది. తర్వాత కళాశాల చదువు అవడం, ఉద్యోగంలో చేరాక సంకీర్తన విభావర్లో ముఖ్యంగా బాలకృష్ణ ప్రసాద్ గారితో ప్రత్యేకమైన అనుబంధం నాకు మొదటి నుంచి కూడా. ముఖ్యంగా ఆయన సంకీర్తనతో చాలా గొప్ప అనుబంధం. అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అప్పటికి, కానీ ఆయన సంకీర్తనలు అన్నీ వింటూ ఉండేవాడిని. ఏదో తెలియని మాధుర్యం నన్ను వెంటాడుతూ ఉండేది. ఈరోజు మీరు ఫాల్గుణ బహుళ ద్వాదశి అంటే నేను ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన విషయం ఉంది. అన్నమయ్య తిథి దుందుభినామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి అయితే తాళపాక పెత్తిరుమలాచార్యుల వారు అంటే అన్నమాచార్యుల వారి కుమారుడు ఒక అద్భుతమైన సంకీర్తన రాశారు. దినము ద్వాదశి నేడు తీర్థ దివసము నీకు జనకుండ అన్నమాచార్యుడ విచ్చేయవే అంటాడు ఆయన. ఎవరితో రమ్మంటాడు ఆయన? నారదుడితోరా, సనకాది మునులతోరా అంటూ ఆఖరికి ఆ వెంకటేశ్వర స్వామితో కలిసి
నేను నీకు అందించే ఈ తీర్థ విధికి రమ్మని. తీర్థ విధిని, అందులో నేను చేసే సేవని కైంకర్యాన్ని స్వీకరించు తండ్రి అని ఆ అద్భుతమైన సంకీర్తన బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా గొప్పగా పాడారు. ద్వాదశి నేడు తీర్థ దివసము నీకు జనకుండ అన్నమాచార్యుండ విచ్చేయవే దినము ద్వాదశి నేడు. దాన్ని ఆలంబనగా తీసుకుని వారితో 2 సంకీర్తన యజ్ఞాలు నిర్వహించడం జరిగింది భాగ్యనగరంలో 8 రోజుల పాటు. నిర్వహించినప్పుడు అక్కడికి వచ్చిన జనం, మీరు అన్నమయ్య సంకీర్తనల గురించి మాట్లాడతారు కదా, మీరు వ్యాఖ్యాన గ్రంథం ఎందుకు వెలువరించడం లేదు అనడం జరిగింది. అప్పటికి ఒక అన్నమయ్య సంకలనం నా 2వ సంకీర్తన యజ్ఞంలో నేను తీసుకురావడం జరిగింది. అన్నమయ్య సంకీర్తన రత్నాకరం అని 506 సంకీర్తనలతో. అప్పుడు జరిగిన బీజావాపన మొట్టమొదటి వ్యాఖ్యాన గ్రంథానికి దారితీసింది. అది అన్నమయ్య సంకీర్తన సుధాకరం. అన్నమయ్య సంకీర్తన సుధాకరం తర్వాత అన్నమయ్య సంకీర్తన సంజీవి, తర్వాత త్రివేణి తన్మయం అని ఒక వ్యాఖ్యాన గ్రంథంలో తాళ్లపాక అన్నమయ్య, తాళ్లపాక పెద తిరుమలయ్య, తాళ్లపాక చిన్న తిరుమలయ్య వీళ్ళు ముగ్గురు కూడా రాసిన సంకీర్తనాల్ని వ్యాఖ్యానించడం జరిగింది. అప్పుడు కొంతమంది, మీరు అన్నమయ్య సంకీర్తనలు వ్యాఖ్యానిస్తున్నారు, ఇందులో స్వల్పంగా మీరు పెద తిరుమలయ్య సంకీర్తనలు, చిన్న తిరుమలయ్య సంకీర్తనలు మీరు చేర్చారు. పెద తిరుమలయ్య సంకీర్తనలకి ఒక ప్రత్యేక వ్యాఖ్యాన గ్రంథం, చిన్న తిరుమలయ్య సంకీర్తనలకి ఒక వ్యాఖ్యాన గ్రంథం తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. దానికి జవాబుగా నేను పెద తిరుమలయ్య సంకీర్తనల మీద మాధవ పద మయూఖ అని ఒక వ్యాఖ్యాన గ్రంథం తీసుకురావడం జరిగిందండి. చిన్న తిరుమలయ్య సంకీర్తనలకి వ్యాఖ్యానం చెబుతూ చిన్మయ చింతనం అనే వ్యాఖ్యాన గ్రంథం తీసుకురావడం జరిగింది. ఆ రకంగా పెద తిరుమలయ్య సంకీర్తనల మీద, చిన్న తిరుమలయ్య సంకీర్తనల మీద కూడా నేను వ్యాఖ్యాన గ్రంథాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకమైన అంశాలను కొన్నిటిని తీసుకుని వ్యాఖ్యాన గ్రంథాలు రూపొందించాలి, తెలుగు జాతికి అన్నమయ్య సంకీర్తనలోని తీయందనం పూర్తిగా అందాలి అనేది నా అభిలాష. దానికి తార్కాణంగా అన్నమయ్య శృంగార సంకీర్తనల మీద వ్యాఖ్యాన గ్రంథాలు తీసుకురావడం జరిగింది. అన్నమయ్య శృంగార తరంగిణి అని ఒక వ్యాఖ్యాన గ్రంథం, అన్నమయ్య శృంగార నవగీతిక అని ఒక వ్యాఖ్యాన గ్రంథం, అలాగే అన్నమయ్య పదమధురిమ అనే ఒక వ్యాఖ్యాన గ్రంథం తీసుకురావడం జరిగింది. అన్నమయ్య సకల దేవతా స్వరూపాలని అర్చించాడని మనకు తెలుసు. అందుకని జనానికి ఎక్కువ తెలియని ఆంజనేయ సంకీర్తనలు, సాధారణంగా అన్నమాచార్యుల వారి ఆంజనేయ సంకీర్తనలు అంటే 1, 2 సంకీర్తనలు మనకు తెలుస్తాయి. మంగాంబుధి హనుమంత, ఒక్కడే ఏకాంగ విరుడు, ఇటువంటి సంకీర్తనలు. అలా కాకుండా ఒక 40 ఆంజనేయ సంకీర్తనలు తీసుకుని శ్రీ సామీరి సంకీర్తన సమీరం అనే ఒక వ్యాఖ్యాన గ్రంథం వెలువరించడం జరిగింది. అన్నమయ్య జానపదాలు అన్నిటినీ కూడా మనం ఎప్పటికి తీసుకొస్తామో తెలియదు, అయితే కొన్ని జానపదాలు తీసుకుని అన్నమయ్య జానపద జాజర అని ఒక వ్యాఖ్యాన గ్రంథం తీసుకురావడం జరిగింది. ఈ రకంగా నా 19 వ్యాఖ్యాన గ్రంథాల్లో ఇలా దాదాపుగా 3 దశాబ్దాలుగా విస్తృతంగా అన్నమయ్య సాహిత్య సేవ చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు. తొలి తెలుగు వాగ్గేయకారుడిగా దక్షిణాపదానికి భజన సంప్రదాయాన్ని పరిచయం చేసినటువంటి గొప్ప కవిగా, సంకీర్తనాకారుడిగా అన్నమయ్యకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. అలాగే త్యాగయ్యకు, క్షేత్రయ్యకు, పురంధరదాసుకు ఒక స్ఫూర్తి ప్రదాతగా, మార్గ నిర్దేశకుడిగా అన్నమయ్య చరిత్రలో నిలిచిపోతారు. మరి అన్నమయ్య రచించినటువంటి, అలాగే సంకీర్తన చేసినటువంటి సంకీర్తన మాధుర్యాన్ని ఎట్లా విశ్లేషించుకోవాలి? ప్రధానంగా అన్నమయ్య సంకీర్తన వైవిధ్యాన్ని ఏ విధంగా దర్శించుకోవాలి? అన్నమయ్య సంకీర్తనల్లో ఉన్నంత మాధుర్యం, వైవిధ్యం మనకి ఏ ఇతర వాగ్గేయకారుల్లో కూడా కానరావు. అన్నమయ్య భక్తి, రక్తి, విరక్తి వీటన్నిటి కలయిక అన్నమాచార్యుల వారు.
అన్నమాచార్యుల వారి సంకీర్తనల ప్రత్యేకత గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ముందుగా అధ్యాత్మ సంకీర్తనల గురించి మాట్లాడుకోవాలి. అధ్యాత్మ సంకీర్తనల గురించి చాలా చక్కగా తాళపాక చిన్న తిరుమలాచార్యుల వారు తన సంకీర్తన లక్షణంలో ప్రస్తావించాడు. ఆయన దేహాత్మేశ వివేకోత్సాహంబును లోక వేద ధర్మ అధర్మాది ఊహాపోహంబుల గల ఆ హరి సంకీర్తనంబుల అధ్యాత్మంబుల్ అంటాడు ఆయన. అంటే దేహానికి సంబంధించిన ఎంతో చక్కగా ఆయన దేహి నిత్యుడు దేహములు అనిత్యాలు అంటాడు. దేహానికి సంబంధించి ఆత్మకి సంబంధించి ఈశ అంటే మొత్తం ఆయన్ని ఈశ్వరుడిగా కొనియాడుతూ సకల బలంబులు నీవే సర్వేశ్వర అంటాడు. అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగి వెంకటేశు మంత్రము అంటాడు ఆయన. అలాగే లోకనీతి జీవన రీతి అన్నమాచార్య సంకీర్తనలో మనకు కనబడుతుంది. అలాగే ధర్మ అధర్మాది ఊహాపోహంబుల గల అంటే ఉత్కృష్టమైన రీతిలో వర్ణించబడిన ఆ సంకీర్తనలే అధ్యాత్మ సంకీర్తనలు అంటాడు ఆయన. అలాగే శృంగార సంకీర్తనల గురించి కూడా చాలా చక్కటి ప్రస్తావన. పదములు శృంగార వధు మృదుమధుర మనోజ్ఞవాక్య మిశ్రములైన విదితార్థగ్రామ్యోక్తులు పదిలముగా పంక మెరిగి పలుకగా చెల్లునంటాడు. బాహ్యార్థం వేరు అంతరార్థం వేరుగా ఉంటాయి. ఒక శృంగార వధువు ఎంత అందంగా ఉంటుందో అంత అందంగానూ ఈయన శృంగార సంకీర్తన ఉంటుంది. ఆ శృంగార సంకీర్తనలో అంతరార్థం అంటే జీవాత్మ పరమాత్మల అమలైన ఐక్యాన్ని చాటేవే అన్నమాచార్యుల వారి శృంగార సంకీర్తనలు. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. అన్నమాచార్యుల వారు రచించిన కీర్తనలన్నీ కూడా పరమ మంత్రాలుగా భాసిల్లుతాయి. మరి ఆ సందర్భంలో కేవలం అన్నమాచార్యుల వారు వెంకటేశ్వరుణ్ణి అలాగే అలిమేలు మంగమ్మని మాత్రమే స్తుతించకుండా దశావతారాల స్వరూపాలను కూడా అద్భుతంగా కీర్తించారు. మరి అన్నమయ్య వర్ణించిన దశావతార వైభవాన్ని ఎట్లా విశ్లేషించుకోవాలి? అన్నమయ్య దశావతారాలు చాలా ప్రత్యేకమైనవండి. అంటే మనకి దశావతారాన్ని ఆయన వర్ణించాడా అని కూడా తెలియనంతగా అంత గొప్పగా వర్ణించారు ఆయన. అంత అందంగానే ఉంటుంది. అలుగకువమ్మ నీ వాతనితో నెన్నడును పలు వేడుకలతోడే పాయకుండరమ్మ అంటూ జలధి తపము చేసి సాధించే పాతాళం నెలత నీ రమణుడు నీకు గాని ఇలవెల్లా హారించి నెనసె కొండ గుహల ఎలమి నిన్నిట నీ కితవు గాని. మనకు మామూలు పదాల్లోనే అనిపించాయన. జలధి తపము చేసి, జలధిలో తపం చేసేది మత్స్యావతారం. ఇలవెల్లా హారించి అన్నాడు వరాహావతారం. అంత గొప్పగా చాలా చక్కటి చిన్న పదాలు. అదేవిధంగా అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ ఓయమ్మ అనే ఓ సంకీర్తన ఉంది. ఆ సంకీర్తనలో కూడా ఇదే విధంగా వెంకట గారు అన్నమాచార్యుల వారు వెంకటేశ్వరుడి మీద వేల వేల కీర్తనలు రాశారు. అలాగే నృసింహస్వామి వైభవాన్ని కీర్తిస్తూ కూడా అన్నమయ్య అద్భుతమైన కీర్తనలు రాశారు. మరి అన్నమయ్య భావన గరిమలో నృసింహ వైభవాన్ని ఎట్లా మనం వీక్షించాలి? అన్నమాచార్యుల వారు చాలా గొప్పగా నృసింహుని కీర్తించాడు. ఆయన మనకు నృసింహుడు అంటే గుర్తొచ్చేది ఆయన ఉగ్ర రణాకృతి. అన్నమయ్య సంకీర్తనల్లో చాలా గొప్పగా ఉగ్ర నారసింహుడు దర్శనమిస్తాడు. ఘోర విదారణ నారసింహ నీ వీరూపముతో ఎట్లుండితివో అంటాడు ఆయన. ఏ రూపంతో? ఉడికిడి కోపపు టూర్పుల కొండలు పొడి పొడి అయి నభమన కెగయ బెడిదపు రవమున పిడుగులు దొరుగగ ఎడనెడ నీవప్పుడు ఎట్లుండితివో. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి కొండలే పొడైపోయి ఆకాశాన్ని తాడుతున్నాయట. ఎంత గొప్ప భావన అండి అది. అలాగే కాలానలములు గ్రక్కుచున ఆయన జ్వాలల నిప్పులు చల్లుచును బాలాక్షముతో బ్రహ్మాండ కోట్ల కేరికవయ్యని వెట్లుండితివో. కోపంలో ఆయన నోటి నుంచి నీరు జలాశయాల పారిందంటాడు. నీళ్ల తీగలు నిగుడగా నోరను చిళ్ళుగమ్మగా నెట్లుండితివో అంటాడు ఆయన. అంత గొప్పగా వర్ణిస్తూ హిరణ్యకశిపుని ఏపడచి భయంకర రూపముతో కడుమెరసి తిరువెంకటగిరి దేవుడ నీవిక
ఇరవు కొన్ననాడు ఇట్లుండి వెంకట నరసింహుడిగా దర్శించేశారు. ఎంత అద్భుతంగా వాళ్ళిద్దరికి అభేదాన్ని ప్రతిపాదిస్తూ అద్భుతమైన సంకీర్తన అది. అలాగే కదిరిలో ఉన్న నృసింహుడిని కీర్తిస్తూ చాలా కదిరి నృసింహుడు కంబమున వెడలి విదితముగా సేవించరో మునులు అంటాడు ఆయన. అక్కడ కూడా చాలా గొప్పగా నృసింహుడి ఉగ్రత్వం మనకు దర్శనం ఇస్తుంది. అన్నమయ్య పదాలలో, ప్రాసలో, యాసలో, పలుకుబడుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు. ఆ సంవిధానంలోనే అన్నమయ్య అద్భుతంగా కృష్ణుడు సంకీర్తన వైభవాన్ని కూడా తన సంకీర్తనలో పొందుపరిచారు. అన్నమయ్య అభివర్ణించిన కృష్ణ సౌందర్యాన్ని ఆ కీర్తనలో మనం ఏ విధంగా దర్శించుకోవాలి? కృష్ణుడు అనగానే మనకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆయన చేతలన్నీ కూడా ఆనందకరంగా ఉంటాయి. బాలకృష్ణుడు అంటే అన్నమయ్యకి చాలా చాలా గొప్పగా స్ఫురిస్తూ ఉంటాడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు అంటూ ముద్దుగారే ఆ కృష్ణుడు యశోద వెంట ఎలా తిరుగుతున్నాడు అంటాడు. అలాగే ముద్దులు మోమున ముంచగను నిద్దపు కూరిమి నించిని అంటాడు ఆయన. ఎంతో అద్భుతమైన స్నిగ్ధ సౌందర్యం ఆ శ్రీకృష్ణుడు మనకు దర్శనమిస్తుంది అంటూ. అలాగే ఇంకో సంకీర్తన, ఇట్టి ముద్దులాడి బాలుడు ఎడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయారే. ఆయన ఎక్కడో తిరుగుతున్నట్ట తీసుకొచ్చింది ఆ పాలు పోయండి ఆయన పొట్ట నిండా అని చెప్తాడు ఆయన. అలాగే గామిడై పారిదెంచి, చాలా గొప్ప పదం గామిడి అంటే గ్రామ పెద్దలు మనం ఏదైనా పెద్ద పెద్ద విషయాల్లో సలహాలు ఇస్తూ ఉంటారు చూసారా, వాళ్ళని గామిడి అంటాం. గామిడై పారిదెంచి, ఏదో చేసిన తప్పు పని అంతా చేసేసి గామిడై పారిదెంచి కాగిడి వెన్నలలోన చేమ పువ్వు కడియాల చెయ్యి పెట్టి చీమ కుట్టెనని తన చిక్కిట కన్నీరు జార వేమరు వాపో అని వెడ్డు వెట్టరే అంటాడు ఆయన. వాపోతున్నట్ట నాకు చీమ కుట్టిందని, రావడం ఏమో పెద్ద మనిషిలో వచ్చాట ఆయన. అంటే తను చేసిన తప్పు తెలియకుండా కృష్ణుడు వచ్చాడు అని చెప్పడానికి ఆ సంకీర్తన. అలాగే అన్నమాచార్య సంకీర్తనల్లో శ్రీకృష్ణ జననం కూడా చాలా గొప్పగా, ఆయన జన్మించిన విధానం చాలా చక్కగా ఆయన రాశాడు ఆయన. సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు అంటాడు ఆయన. శ్రీకృష్ణుడు నడురేయి ఎంత గొప్పగా ఆవిర్భవించాడు. అలాగే అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన సిరులతో నుదయించే శ్రీకృష్ణుడిదివో అంటూ శ్రీకృష్ణ జననం. శ్రీకృష్ణుడు అన్నప్పుడు అన్నమయ్య చాలా చాలా విధాలుగా సంకీర్తన రాశారు ఆయన. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. అన్నమయ్య దాదాపుగా 32,000 సంకీర్తనలు రచించినట్లుగా మనకి చరిత్ర చెబుతోంది. అయితే మనకి లభ్యమయ్యే మాత్రం దాదాపు 13,000 వరకు మాత్రమే లభ్యమవుతున్నాయి. ఇందులో భక్తి అట్లాగే వెంకటేశ్వరుడు మీదటువంటి ఒక ఆధ్యాత్మిక తత్వం సంబంధించిన కీర్తనలు ఎన్ని ఉన్నాయో అదే స్థాయిలో శృంగార కీర్తనలు కూడా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో అన్నమయ్య అభివర్ణించిన శృంగార తత్వాన్ని, అమరిన శృంగారాన్ని, అలాగే హృదయంగమైనటువంటి ఆ భక్తి తత్వాన్ని మనం ఎట్లా దర్శించుకోవాలి? అన్నమయ్య శృంగార సంకీర్తనలు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, పదములు శృంగార వధు మృదుమధుర మనోజ్ఞవాక్య మిశ్రములైన విదితార్థ గ్రామ్యోక్తులవి. చాలా గొప్పగా ఆయన అందులో జీవాత్మ పరమాత్మ కోసం పడే పరితాపం వర్ణించాడు ఆయన విభిన్న రకాలుగా. ఆ వర్ణించే విధంలో ఎందరో నాయికలు, ఎందరో నాయకులు చాలా గొప్పగా ఆ శృంగారం పరిఢవిల్లింది. అందులో మనకి చెప్పుకోవాల్సింది ఏమిటంటే భాగవత మధుర భక్తి. భాగవతంలో గోపకాంతలు నల్లనయ్య కోసం ఎంత తపన పడ్డారో ఆ తపనంతా కూడా సంకీర్తన రూపంలో వెల్లువెత్తింది అనిపిస్తుంది మనకి. అంటే దాదాపుగా అన్నమయ్య శృంగార సంకీర్తనల్ని మనం భాగవతం అని చెప్పచ్చు. భాగవత సారం అన్నమయ్య శృంగార సంకీర్తనలో ఉంది. రమణుడు పిలిచిని రావే చెలియ నీవు తమకమే వలేగాక తరుణులకు, తమకంతో నువ్వు ఆయన దగ్గరికి రా అంటే స్వామి సన్నిధిని చేరమని.
అలాగే నాయిక పిలుస్తున్న విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. రమ్మనవే చెలువుని రవ్వమమ్ము సేయనేల తమ్మి పువ్వుల వాట్లు తాకుదాకానా. ఎంత గొప్పగా ఆవిడ చెప్తుందంటే ఈ పేరెంట్ వాళ్ళందరినీ కూడా పంపించేమంటుంది. గక్కన చూచినంతనే కన్నులనే పెండ్లాయ వెక్క సంపు తలబాలు వేగినంతాన. తలబాలు వేగిపోతున్నాయి రమ్మనాయన్ని. ఆ వెంకటేశ్వరుని రమ్మని నాయక ఆహ్వానిస్తూ ఉంటుంది అంత గొప్పగా. అన్నమయ్య సంకీర్తన వైభవంలో మనం ప్రధానంగా ప్రస్ఫుటంగా కనిపించే అంశం పౌరాణికవాదం. ఈ పౌరాణికవాదం అంటే ఏంటి? అన్నమయ్య ఆ సంకీర్తనలో పౌరాణిక వాదాన్ని మనం ఎట్లా వీక్షించాల్సిన అవసరం ఉంది? వేదంబులు పౌరాణిక వాదంబులు వర కవిత్వ వాణి వీణానాదంబులు కృత సుజనాహ్లాదంబులు తాళ్లపాక అన్నయ్య పదములు అంటాడు ఆయన. తాళ్లపాక చిన్న తిరుమలాచార్యుల వారు. ఆ పౌరాణిక వాదం అంటే ఏమిటంటే రెండు పౌరాణిక పాత్రలు సంభాషించుకునే చందం. ఆ సంభాషించుకునే విధం మామూలుగా ఇద్దరు మనుషులు సంభాషించుకున్నట్టుగా ఉండొచ్చు. ఆ సంభాషణలో ఆర్ద్రమైన భావాలు చోటు చేసుకోవచ్చు. అదే సంభాషణ శృంగారపరంగానూ ఉండొచ్చు. ఉదాహరణకి మనం శ్రీరాముడు ఆంజనేయుడు సంభాషించుకున్నట్టుగా ఒక సంకీర్తన మనకి లభ్యమైంది. శ్రీరాముడు ఆంజనేయుడిని ప్రశ్నిస్తున్నాడు, సీతాదేవిని చూసి వచ్చావు కదా హనుమ, ఆవిడ ఏమంది అని చెప్పడానికి అప్పుడేమని ఏమనుమనేను. ఆవిడ ఏమంది, నిన్ను ఏమని చెప్పమంది అంటే దానికి ఆంజనేయులు వారు సమాధానం ఇస్తారు, తపమే విరహపు తాపమని. ఓ రామచంద్ర, ఆ వైదేహి ఏమని చెప్పమందో తెలుసా? ఒక రకంగా నీకోసం ఆవిడ తపాన్ని వనరిస్తోందట, విరహపు తాపంతో వేగిపోతున్నానని చెప్పమంది తండ్రి అంటాడు ఆయన. అదేవిధంగా ఆ చరణాలన్నీ కూడా చాలా గొప్పగా అదేవిధంగా కొనసాగుతాయి. అలాగే మనకి తెలిసిన అద్భుతమైన పౌరాణిక పాత్రలు నలనయ్య గొల్లెత. ఆ గొల్లెతతో ఆయన సంభాషించడం, వద్దే గొల్లెత వదలకువే అంటే ఆవిడ వదలనగా నీ ముద్దు మాటలకు మేము మొక్కుతూనే ఉంటామని చెప్తుంది. ముద్దు మాటలకు మొక్కేమయ్యా అంటుంది. అంత గొప్పగా ఆ గొల్లెత కృష్ణుడు వాళ్ళిద్దరూ కూడా సంభాషించుకున్న చందం ఆ పౌరాణిక వాదంలో కనబడుతుంది. ఇలాగే ఎన్నో పాత్రలు, రాముడు లక్ష్మణుడు, అర్జునుడు కృష్ణుడు ఇలా సంభాషించుకున్నట్టుగా మనకి ఇలా పౌరాణిక వాదం చాలా గొప్పగా అన్నమయ్య సంకీర్తనలో పరిఢవిల్లింది. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ 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 నారాయణ. అన్నమాచార్యుల వారి సంకీర్తన స్రవంతిలో వైరాగ్య భావనల కీర్తనలకు కూడా ఎంతో ప్రశస్తి ప్రత్యేకత ఉన్నాయి. మరి అన్నమయ్య వెలువరించిన వైరాగ్య భావనల సంకీర్తన సరళిని, అందులో తాత్విక చింతనను మనం ఏ విధంగా గమనించాలి? అన్నమయ్య సంకీర్తనల్లో వైరాగ్య సంకీర్తనలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మనకి అన్నమయ్య సంకీర్తనల గురించి చెప్పుకున్నప్పుడు ముందుగా మనం అనుకునే మాట లోకనీతి, జీవనరీతి. మనం ఏ రకంగా ఉండాలి అని చెప్పాడు ఆయన. చాలా చక్కగా మానవుడిగా ఎలా చరించాలో చెప్పాడు ఆయన. అన్నమయ్య వైరాగ్య సంకీర్తనల గురించి ప్రస్తావించుకునేటప్పుడు శరణాగతి, అన్నమయ్య సంకీర్తనలో అధ్యాత్మ సంకీర్తనలోనూ శరణాగతి మనకి దర్శనమిస్తుంది. అదేవిధంగా వైరాగ్య సంకీర్తనలో కూడా ఎంతో చక్కటి శరణాగతి కనబడుతుంది మనకి. ఆ శరణాగతిలో శ్రీనివాసుడు తప్ప నాకు ఎవరూ లేరు అన్న భావం కనబడుతుంది మనకి. ఇన్నిటి మూలం ఈశ్వరుడు ఆతని మన్నన కొలదియే మలయుటగాక. ఆయన మనని అనుగ్రహించిన విధంగానే మనం ముందుకు సాగగలమని. ఇది మనకు ఒక చక్కటి గీతా శ్లోకాన్ని గుర్తుకు తెస్తుంది. జ్ఞాన విజ్ఞాన యోగంలో జ్ఞాన విజ్ఞాన యోగంలో కృష్ణ పరమాత్మ చెప్తారు ఒక చోట, దైవీ హ్యేష గుణమయి మమ మాయా దురచ్చయ మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాన్ తరంతితే అని. ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతి అంతా కూడా నా మాయ. నాకు శరణాగతి చేసిన వాళ్ళు మాత్రమే
దీన్ని సునాయాసంగా దాటగలరు అని. ఖచ్చితంగా అన్నమయ్య వైరాగ్య సంకీర్తనల భావం అంతా కూడా అదే కనబడుతుంది. అదేవిధంగా అన్నమాచార్య వైరాగ్య సంకీర్తనల్లో మనకి బాగా ద్యోతకం అయ్యేది నైత్యానుసంధాన ప్రక్రియ. అంటే నేను అల్పుణ్ణి, నువ్వు అధికుడివి. చాలా గొప్పగా పురుషోత్తముడవివు పురుషాధముడ నేను ధరలోన నా యందు మంచితనమేది అంటాడు ఆయన. అనంతాపరాధములు అటునేము చేసేది అనంతమైన దయ అది నీది, నన్ను నెడయకుండేటి గుణము నీది. ఆయన ఎప్పుడు కూడా మన ఎడయకుండా ఉంటున్నట్టు ఆయన అది చెప్పడం ఎంత చక్కగా ఆయన చెప్తాడంటే అంత గొప్పగా ఉంటుంది. అలాగే దీనుడ నేను, దేవుడ నీవు, ఇలా ఎన్నో సంకీర్తనలు మనకి నైత్యానుసంధాన ప్రక్రియలో అన్నమాచార్యుల వారు సృజించడం జరిగింది. అన్నమయ్య సంకీర్తన పెన్నిధి ఒక అద్భుతమైన సారస్వత క్షీర సముద్రం లాంటిది. అందులో ఎంత ఆస్వాదించినా తనివి తీరనటువంటి ఒక ప్రత్యేకమైన అనుభూతి మనకు కలుగుతుంది. మరి ఆ సంవిధానంలో అన్నమయ్య రచించిన కీర్తనల్లో ప్రబోధాత్మకమైన కీర్తనలు, సందేశాత్మకమైన కీర్తనలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి అన్నమయ్య దర్శించిన మాననీయమైనటువంటి మానవీయ కోణాలని మనం ఏ విధంగా చూడాలి? చాలా చక్కటి ప్రశ్న వేశారు మీరు. మానవీయ కోణం అన్నమాచార్య సంకీర్తనల్లో ఎన్నిట్లో మనకు కనబడుతుంది. ప్రతిదానికి బాధపడద్దంటాడు ఆయన. చాలా గొప్ప జీవితాన్ని నీకు భగవంతుడు ఇచ్చాడు, ఆ జీవితాన్ని ఆస్వాదించు, నలుగురికి మంచి చెయ్యి అని చెప్తాడు ఆయన. కొడుపెంత తా కొడుచు కుడుపెంత దీనికై పడని పాట్ల నెల్ల పడి పొరల నేల అంటూనే ఎదిరికెప్పుడు చేయు హితమెల్ల తనదనుచు చదివి చెప్పని ఎట్టి చదువేల అంటాడు ఆయన. ఎంత గొప్పగా రాశాడో చూడండి. ఎదురువాడికి చేసే సాయమే నిజమైన చదువుట. అలాగే మరో సంకీర్తనలో సునకము బతుకును సుఖమయ్యే తోచుగాని తనకది హీనమని తలచుకోదు, మనసొడబడితేను మంచిదేమి కానిదేమి తనువులో అంతరాత్మ దైవమౌట తప్పదు అంటాడు ఆయన. ఎంత గొప్పగా రాశాడు చూడండి. కుక్క కూడా దాని బతుకు కుక్క బతుకని అనుకోదట, చాలా గొప్ప బతుకుగానే భావిస్తుందట. నీకు ఉత్కృష్టమైన మానవ జన్మ ఇచ్చాడు, నలుగురికి మంచి చేయి, ప్రతి దాంట్లో మంచిని చూడు, మనసొడబడితేను మంచిదేమి కానిదేమి అన్నాడు ఆయన. ప్రతిదీ కూడా మంచిదే, కానిదేని అనుకోవద్దు, ప్రతిదీ మంచిదిగా భావిస్తూ నలుగురికి సహాయం చేస్తూ నీ జీవితాన్ని సార్థకం చేసుకో అని అన్నమాచార్యుల వారు చాలా చక్కటి ప్రబోధాన్ని సంకీర్తనలు అందించాడు ఆయన. కోరికలు కొనసాగే గోవిందరాజ, కోరికలు కొనసాగే గోవిందరాజ, మేర మీరి ఎట్లానే మెరసితివా, కోరికలు కొనసాగే గోవిందరాజ, మేర మీరి ఇట్లానే మెరసితివా, కోరికలు కొనసాగే గోవిందరాజ, మేర మీరి ఇట్లానే మెరసితివా. అన్నమాచార్యులు తన సంకీర్తన స్రవంతిలో, తన సంకీర్తన తరంగిణిలో వాడిన పదాలు అద్భుతంగా తోస్తాయి. ముఖ్యంగా కడప, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి పలుకుబడులను విరివిగా తన సంకీర్తనలో ఆయన వినియోగించుకున్నారు. అసలు తెలుగు నుడికారానికి, తెలుగు సొబగుకి అన్నమయ్య పదాలు పెట్టింది పేరుగా మనం అభివర్ణించుకోవాలి. ఈ సంవిధానంలో మీరు అన్నమయ్య పద విభూతి అనే పేరిట ఒక అద్భుతమైన వ్యాఖ్యాన గ్రంథాన్ని కూడా రచించారు. మరి అన్నమయ్య పద సౌందర్యాన్ని, అన్నమయ్య పద లాలిత్యాన్ని, పద లావణ్యాన్ని ఎట్లా గమనించాలి? అన్నమయ్య పదాలు అపూర్వమైనవి. అన్నమాచార్యుల వారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు చెప్పినట్లుగా నిఘంటువులకే నిఘంటు ఆయన. మనకు అన్నమాచార్య సంకీర్తనల మీద ఒక ప్రత్యేకమైన నిఘంటువుని డాక్టర్ రవ్వ శ్రీహరి గారు తీసుకొచ్చారు. చాలా వరకు కొరత తీరింది అన్న భావన కలుగుతుంది మనకి. అయితే ప్రతి సంకీర్తనలో ప్రతి పదాన్ని మీరు స్పృశిస్తున్నప్పుడు ఇంకా పరిశోధన జరగాలి, ఇంకా అన్నమయ్య పదాలని బయటికి తీసుకురావాలి. ఎందుకంటే అన్నమయ్యది అలతి పదం, అందులో ఉన్న భావం అనంతం. ప్రతి పదం మీరు సంకీర్తన రెండవసారి చదువుతున్నప్పుడు మీకు వేరే భావం కలుగుతూ ఉంటుంది. అల్పార్థాల్లో అనల్ప భావన. చాలా చక్కటి సంకీర్తనలు అన్నమాట అవి. ఇప్పుడు మనం ఒక సంకీర్తన తీసుకుందాం. అన్ని మంత్రములు ఇందే ఆవహించను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అంటాడు ఆయన. అందులో అన్ని యుగాలకి సంబంధించిన భక్తిని రాసేసాడు ఆయన. అంటే తన భక్తి కలియుగం భక్తి. ఎక్కడి నుంచి? ప్రహ్లాదుడి దగ్గర నుంచి నారదుడు, విభీషణుడు, అంటే
కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇలా అన్ని యుగాల్ని స్పృశిస్తూ వస్తాడు ఆయన. అలాగే ఎంతో గొప్పగా వేదాల సారం అన్నమాచార్య సంకీర్తనలో మనకి ద్యోతకం అవుతుంది. భాగవత సారం మనం ఇందాక మాట్లాడుకున్నాం. అలాగే నీతి, ఏ వాగ్గేయకారుడైనా చేయవలసింది ఏమిటంటే మంచిని చెప్పాలి. భగవంతుడిని కీర్తించడం అనేది అద్భుతమైన భావన, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ భగవంతుడిని కీర్తించే భక్తి భావనకి ఎప్పుడైతే నువ్వు ప్రబోధాన్ని జోడిస్తావో అది మరింత శక్తివంతంగా జనంలో నాటుకుంటుంది అనడానికి అన్నమాచార్యుల వారి ప్రతీక. హీనాధికములిందు నేడనున్నవో కానీ ఆనిన దాస్యము పొత్తు అందరిది ఒకటే. హీనం అధికం అనేది లేదు, అందరిది కూడా చాలా గొప్ప బతుకే. ఆ గొప్ప బతుకులోనే మనం బతకాలి. దానికి ఆలంబనగా శ్రీనివాసుని చేసుకున్నాడు. కొంతమంది వాదిస్తూ ఉంటారు, ఆయన హీనత్వం అధికత్వం చూడకుండా శ్రీనివాసుని కీర్తించమన్నాడు అని. ఏ విషయాన్ని తీసుకున్నా మనం మంచిని తీసుకోవాలి. అక్కడ హీనం అధికం అన్నది తీసుకోవద్దు, అందరూ కూడా సమానమే. ఇతడొకడే సర్వేశ్వరుడు, ఇతడొకడే సర్వేశ్వరుడు, సితకమలాక్షుడు, సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు, సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు. అన్నమాచార్య జానపదం జ్ఞానపదంగా భాసిల్లుతుంది. ఆయన రచించినటువంటి కోలాట పదాలు కానివ్వండి, అట్లాగే తుమ్మెద పదాలు, జాజిరి పదాలు, ఇవన్నీ కూడా ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మరి అన్నమయ్య భావన వాహినిలో జానపద సంకీర్తనలకు, జానపద పదాలకు జ్ఞానపదాలుగా వర్ధిల్లటానికి కారణాలని ఎట్లా చూడాలంటారు? అన్నమయ్య జానపదులకి ప్రాణప్రదుడు. జానపదుల జీవభాషని సర్వతంత్ర స్వతంత్రంగా తన సంకీర్తనల్లో వాడి ఆ పదాలకి విశేష ప్రాచుర్యం కల్పించినవాడు తాళపాక అన్నమయ్య. గొబ్బిపాట మనందరికీ తెలుసు. కొలని దోపరికి గొబ్బిళ్ళు, యదుకులస్వామికిని గొబ్బిళ్ళు అంటూ కృష్ణ చరితాన్ని క్లుప్తంగా వర్ణిస్తాడు ఆయన. అలాగే ఒట్ల పాటలు ఎంతో చక్కగా గ్రామాల్లో ఒట్లు కొడుతూ ఉంటారు. ఆ ఒట్ల పాటలు చాలా గొప్పగా, పలుమరు ఒట్ల పండుగను చిలుకు చుడుక్కని చిందగను అంటాడు ఆయన. ఆ చిలుకు చుడుక్కని చిందగను, ఆ పాలు చిందుతూ ఉండగా ఆయన ఒట్లు, ఆ ఒట్ల పండుగలో కృష్ణుడు పాల్గొన్నాడు అని. అందుకే భజన సంప్రదాయానికి తెలుగునాట అన్నమాచార్యుల వారు రాజులయ్యారు, అనుమానం లేకుండాను. అలాగే అన్నమయ్య రచించిన సంకీర్తనలో జాజర పదాల గురించి కూడా కొంచెం విశ్లేషించండి. జాజర అన్న పదానికి విస్తృతమైన ప్రాచుర్యం తెచ్చిన వాగ్గేయకారుడు తాళపాక అన్నమయ్య. మన నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు ప్రస్తావించిన జర్జరీ గీతాలే జాజర పాటలుగా రూపుదిద్దుకున్నాయనేది సాహితీవేత్తల అభిప్రాయం. అన్నమాచార్య సంకీర్తనలో ఎంతో గొప్పగా జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర అంటాడు ఆయన. అలాగే పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య అని ఆ పరమాత్మని వాళ్ళు పిలుస్తున్నట్టుగా జాజర అనేది ఒక రకమైన వేడుకకు సంబంధించి, ఇందులో రెండు రకాల వేడుకల్ని మనం ప్రస్తావించుకోవాలి. జాజర అన్నప్పుడు మనకి రాయలసీమ ఈశాన్య భాగంలో ఉన్న ఒక చరిత్ర ప్రసిద్ధి కలిగిన వేడుకను మనం ప్రస్తావించుకోవాలి. వైశాఖ పూర్ణిమ రోజున వీళ్ళందరూ కూడా రకరకాల మొలకల్ని చిన్న చిన్న పాత్రలో వేసి దేవాలయాల ముంగిట్లో పితృదేవతల సమాధుల దగ్గర పెట్టి ఒక గొప్ప వేడుకని చేసుకుని ఒకరి మీద ఒకళ్ళు జాజర పాడుకుంటూ మళ్ళీ జ్యేష్ఠ పౌర్ణిమ వచ్చేసరికి అందులో ఏ మొలకలు బాగా మొలకెత్తితే ఆ ఏట వాటిని పండించుకునే సాంప్రదాయం ఉంది. అప్పుడు మళ్ళీ జాజర వేడుక. ఆ జాజర అనేది అన్నమయ్య సంకీర్తనల్లో ప్రస్తావించబడి ఒక రకమైన వేడుకకి పర్యాయపదంగా మార్చబడింది. నిజానికి కొంతమంది కవులు, ప్రబంధకర్తలు చెప్పినట్లుగా బృందావనంలో గోపికల సాన్నిధ్యంలో కృష్ణ పరమాత్మ కూడా జాజర ఆడాడు అని కొంతమంది చెబుతూ ఉంటారు, ఉత్తర భారతానికి చెందిన వాళ్ళు. ఈ రెండింటిని చూసుకున్నప్పుడు ఎంత మనోహరమైన భావం మనకు కలుగుతుంది. ఆ జాజర చాలా చక్కగా వేడుకకి
సందడికి పర్యాయ పదంగా మన అన్నమాచార్యుల వారు వాడడం, అది ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. అన్నమాచార్యుల వారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని, తిరుమల క్షేత్ర వైభవాన్ని ఏ స్థాయిలో అభివర్ణించారో అదే రీతిలో ఎన్నో క్షేత్రాల వైభవాలను కూడా తన సంకీర్తన సరళిలో ఆయన ప్రస్తావించారు. మరి అన్నమయ్య తన సంకీర్తన స్రవంతిలో, తన సంకీర్తన మాధుర్యం ద్వారా ఏ క్షేత్రాలని ప్రధానంగా ప్రస్తావించారు? మనకి తిరుమల గురించి మనం ముందు ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. అన్నమయ్యకి తిరుమల అంటే వైకుంఠమే, మనందరికీ తెలిసిన సంకీర్తనే. కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ, తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ అని చెప్తాయన. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులు ఏరులైనది కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ అంటూ ఆ తిరుమల కొండ సాక్షాత్తు వైకుంఠం అని చెప్తాడు. అటువంటి అన్నమాచార్యుల వారు ఎంతో చక్కగా ఎన్నో వైష్ణవ క్షేత్రాలు ఆయన దర్శించాడు. ఆ దర్శించినప్పుడు అక్కడి దైవాలను కూడా ఆయన కీర్తించాడు. మనకు ప్రధానంగా దర్శనం ఇచ్చేది అహోబిల నరసింహుడు. అహోబలేశ్వరుడు అరికుల దమనుడు మహామహిమలను మలసీవాడే అంటాడు ఆయన. అహోబలేశ్వరుని కీర్తించడంలో అన్నమాచార్యుల వారికి ఎనలేని ఆనందం ఉంది. ఎందుకంటే అన్నమయ్య విద్యాభ్యాసం అంతా కూడా అహోబిలంలోనే జరిగింది. అలాగే కడపలో కొలువైన శ్రీనివాసుడిని కీర్తించాడు ఆయన. కడపరాయ అంటూ ఎంతో చక్కగా కడపరాయుడు ఆయన సంకీర్తనలో మనకి ద్యోతకం అయ్యాడు. కదిరిలో ఉన్న నృసింహుడు, కదిరి నృసింహుడు కంబమున వెడలి విజితముగా సేవింపరోమనుడు అంటాడు ఆయన. అలాగే వాయల్పాడులో ఉన్న, మన చిత్తూరు జిల్లా వాయల్పాడులో ఉన్న వీరరాఘవుణ్ణి వావిలి పాటిలో వరమూర్తి తానై ఓవరి కొలువున నున్నాడే చెలియ వీడివో అలా విజయరాఘవుడు పోడిమి కొలువున పదలి. ఈ పోడిమి అనేది సౌందర్యంతో ఒప్పరడం, సౌందర్యంతో ఉండడం చాలా గొప్పగా ఆ వాయల్పాడులో ఉన్న వీరరాఘవుడు అన్నమాచార్య సంకీర్తనలో మనకు దర్శనమిస్తాడు. అలాగే చిన్న చిన్న సంబటూరు, తర్వాత కడపలో ఉన్న ఓగునూతలో ఉన్న ఔభళేశ్వరుడు. అంటే ఆయన దృష్టిలో నృసింహుడు అంటే ఔభళేశ్వరుడు అండి, ప్రధానంగా ఔభళేశ్వరుడు. ఆయన నృసింహుడిని రకరకాలుగా కీర్తించాడు. అలాగే ఆయన కీర్తించిన హంపిలో ఉన్న విఠలుడిని పండరంగి విఠలుడితో సమానం చేస్తూ ఆయన అభేదాన్ని ప్రతిపాదిస్తూ చాలా సంకీర్తనలు రాశాడు ఆయన. అన్నమాచార్యుల వారి ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వరుడు అయినప్పటికీ కూడా వారి ఇలవేల్పు నృసింహస్వామి. ముఖ్యంగా నృసింహస్వామి అంటే అన్నమయ్య పులకించిపోతాడు. ఆయన మీద ఎన్నో సంకీర్తనలు మీరు అన్నట్టుగా అద్భుతంగా రచించారు. అయితే నృసింహస్వామి ఉగ్రత్వాన్ని, ధీరత్వాన్ని, గంభీరత్వాన్ని ఆయన తన కీర్తనలో విశ్లేషించారు. అలాగే నరసింహదేవర నవ్వును కూడా ఆయన విశ్లేషించారు. మరి నరసింహదేవర నవ్వు ప్రస్తావన ఏ కీర్తనలో మనకు అనిపిస్తుంది? ఆరగించి కూర్చున్నాడల్లవాడే చేరువనే చూడరే లక్ష్మీనారసింహుడు అంటూ, ఇందిరను తొడ మీద నిడుకొని కొలువిచ్చి అందపు నవ్వులు చల్లి నల్లవాడే చెందిన మాణికముల శేషుని పడిగ మీద చెంది వరాలిచ్చి లక్ష్మీనారసింహుడు అంటాడు. అలాగే ఇంకో సంకీర్తనలో చెలివిడిమీయగాను నారసింహుడు నలువంక పకపక నవ్వుతున్నాడు అంటాడు. నృసింహుడిని అంత పకపక నవ్వులు అన్నది అన్నమయ్య సంకీర్తనలోనే మనకు దర్శనమిస్తుంది. అలాగే ఎంతో చక్కగా నృసింహుడి కళ్యాణం మనకి దర్శనమిచ్చింది. ఇదివో లక్కిమమ్మతో శ్రీనరసింహుడు చేరి ఉన్నాడని చెప్తాడు ఆయన. అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఎన్ని సంకీర్తనలు రాశారో, అలమేలు మంగమ్మ వైభవాన్ని కీర్తిస్తూ, అలమేలు మంగమ్మ సౌందర్యాన్ని సంకీర్తిస్తూ అద్భుతమైన కీర్తనలు రచించారు. మరి అన్నమయ్య దృష్టిలో అలమేలు మంగమ్మ భక్తి భావాన్ని మనం ఎట్లా వీక్షించుకోవాల్సిన అవసరం ఉంది? అన్నమాచార్యులు వారు అలమేలు మంగమ్మను చాలా గొప్పగా వర్ణించారు ఆయన. ఎన్ని రకాలుగా, ఏమని పొగడదు మే ఇక నేను ఆమని సొబగుల అలమేలు మంగ. మొత్తం వసంత మాసంలో ఉన్న అందాలన్నీ కూడా అమ్మలో ఉన్నాయంటాడు. తెలికన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు. ఆ విభుడికి వెన్నెల్ల నీ కన్నుల్లో ఉన్న తేట వెన్నెల్లా కూడా పరిడి వీదులుతోంది, అంత గొప్పగా భాషిస్తోంది అని చెప్తాడు ఆయన. పులకల మొలకల పొదులివి గదవే పలుమరు పువ్వుల పానుపులు. ఎంత గొప్ప భావమో చూడండి. ఆవిడ పులకలు మొలకలే ఆయనకి పరచిన పాన్పులు అంటాడు ఆయన. అలాగే అలమేలు మంగ ఎంతో నేర్పరి, మిక్కిలి నేర్పరి అలమేలు మంగ అని ఒక సంకీర్తన రాస్తాడు ఆయన. అలాగే అలమేలు మంగి ఎంత గొప్పగా విచ్చేస్తోందని చెప్తాడు ఆయన. వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగా అంటూ
అదొక అద్భుతమైన సంకీర్తన. బంగారు చేదివిటులు పూని శృంగారవతులు వేవేలు రాగా రంగైన వింజామరలు వీవ మాంగళ్యలీల సొంపగు జవరాలు వచ్చెను అలమేలు మంగ అంటాడు ఆయన. అంత గొప్పగాను అన్నమాచార్య సంకీర్తనలో అలమేలు మంగ మనకి దర్శనమిస్తుంది. జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వర. వెంకట గారు, అన్నమయ్య సంకీర్తనల్లో తాత్విక కీర్తనలకు చాలా ప్రముఖమైన స్థానం ఉంది. ఎన్నో నిగూఢార్థాలని తన సంకీర్తనలో ఆయన రంగరించారు. మరి అన్నమయ్య జీవాత్మ పరమాత్మల ఏకీకృతానికి చిహ్నంగా ఈ తాత్విక కీర్తనలు రచించారు. మరి అన్నమయ్య తాత్విక దృష్టిని మనం ఎట్లా వీక్షించాల్సిన అవసరం ఉంది? ఈ తాత్విక భావనలో ఆయన చెప్తాడు, ఏది తుద దీనికి ఏది మొదలు పాదుకొన హరిమాయ పరగు జీవునికి. దీనికి అంతం అనేది లేదు. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్ట నడిమీ పని నాటకము అన్నాడు అన్నమయ్య. ఎందుకంటే ఈ నాటకంలో మనం ఈ మాయలో కొట్టుమిట్టాడుతున్నాం కాబట్టి ఇందులో మనం వీలున్నంత వరకు కూడా చక్కటి హృదయంతో పక్కవాడికి సహాయం చేయడం, జీవితాన్ని వీలున్నంతగా మంచి బాటలో నడుపుకోగలగడం అనేది ప్రతి మానవుడు చేయాలనేది అన్నమాచార్యుల వారి భావన. అన్నమయ్య 32,000 సంకీర్తనల్ని తెలుగువారికి ఒక మరపురాని మధురమైన కానుకలుగా అనుగ్రహించారు. మరి మొత్తం మీద అన్నమయ్య సంకీర్తన వైభవాన్ని ఏకీకృతంగా మనం దర్శించినట్లయితే అన్నమయ్య అందించే ఆధ్యాత్మిక సందేశం ఏమిటి? సకల దేవతల్లో ఒకే దైవాన్ని చూడమని అన్నమాచార్యుల వారు ప్రబోధించారు. అందుకే ఆయన సకల దేవతా స్వరూపాలను కీర్తిస్తూ వాళ్ళందరికీ కూడా శ్రీనివాసుడితో అభేదాన్ని ప్రతిపాదించాడు ఆయన. మన సంకీర్తన చివరికి వచ్చేసరికి రాముడైతే వెంకటాద్రి రాముడు అవుతాడు, కృష్ణుడైతే వెంకటాద్రి కృష్ణుడు అవుతాడు, నృసింహుడైతే వెంకటాద్రి నృసింహుడు అవుతాడు. అలా ఏ దైవాన్ని కీర్తించినా కూడా అన్నమాచార్య చాలా గొప్పగా ఒకే ఒక దైవంగా భావించాడని నాకైతే అనిపిస్తుంది. వాళ్ళందరిలో కూడా శ్రీనివాసునే దర్శించాడు ఆయన. అంటే నువ్వు ఏ దైవాన్ని అయినా కీర్తించు, ఆ దైవంలో నువ్వు సర్వత్వాన్ని చూడగలగాలి. అంటే ఏ దైవం ఎవరికంటే కూడా తక్కువ కాదు, ప్రతి దైవము సమానము అన్న భావం కూడా మనం రంగరించుకోవాలి ఇందులో. అన్నమయ్య జీవితాన్ని మనం సమగ్రంగా విశ్లేషించుకున్నట్లయితే దాదాపు 95 సంవత్సరాల పరిపూర్ణ జీవితాన్ని ఆయన మన కళ్ళ ముందుట ఆవిష్కరించారు. 95 ఏళ్ల పాటు ఆయన జీవించారు. మరి ఆయన జీవన పర్యంతం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఈ సంకీర్తన అర్చనకే అంకితం చేశారు. మరి అన్నమయ్య వెలువరించిన భక్తి జీవన స్రవంతిని, భక్తి భావన రీతిని మనం ఎట్లా దర్శించాలి, శ్రీ వెంకటేశ్వరుడిలో ఆయన సంలీనమైనటువంటి విధానాన్ని, ఆ చివరి దశలో అంత్య దశలో ఆయన అందించినటువంటి సంకీర్తన సరళిని ఎట్లా దర్శించుకోవాలి? అన్నమాచార్యుల వారు చోట చెప్తాడు ఆయన, శ్రీనివాసుడు సదా నీతోనే ఉన్నాడు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఏ చేష్ట చేసినా కూడా ఆయన చర్యగా నువ్వు భావిస్తే మంచిగా ఆ పనిని చేయగలుగుతావు అనేది. కాయములోనొక ఘన సంసారము ప్రాయంబులలో ప్రబలీని ఆయమందుకును హరితానేయై దాయక పాయక తగిలున్నాడు ఇతని ప్రసాదమే ఎన్నియును గతి ఇతనిదే గన కాదనరాదు అంటాడు ఆయన. మనం ఆ ప్రసాదం అనేది ఆయన ఇచ్చాడు. పైగా నువ్వు బాలుడిగా ఉన్నా, శృంగారంలో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, నువ్వు చేసే పనులన్నీ కూడా నీ అంతరాత్మలో ఆయన కూర్చున్నాడు. అంతర్యామిగా కూర్చుని ఆయన నువ్వు చేసే ప్రతి పనిని కూడా పరిశీలిస్తున్నాడు, ప్రతి పనిని చూస్తున్నాడు, పర్యవేక్షిస్తున్నాడు. కాబట్టి నువ్వు మంచినే చెయ్యి. ఎందుకని మన్వంతరానికి ఒక్కొక్క బ్రహ్మ ఉంటాడు, వాళ్ళ పేర్లే గుర్తులేవంటాడు అన్నమయ్య. వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు వెనసి బ్రహ్మాండము లేలిరట పెనగొని వారల పేరులు మరచిరి మనుజ కీటకముల మరెవ్వడెరుగు హరియే ఎరుగును అందరి బ్రతుకులు 20 ఈతని ఎరుగుటే మేలు అంటాడు ఆయన. అందుకని మన అందరి బ్రతుకులు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన్ని తెలుసుకుంటూ
నువ్వు సార్థకమైన జీవితాన్ని గడుపు అని చెప్పడం అన్నమయ్య సంకీర్తనలో ఉన్న అద్భుతమైన భావంగా మనం తీసుకోవాలి. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి, దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి, పూచి నీ కీర్తి రూప పుష్పములు ఇవి అయ్యా, దాచుకో. వెంకట్ గారు, గత 3 దశాబ్దాలుగా అన్నమయ్య సంకీర్తనలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, అన్నమయ్య సంకీర్తనలో దాగినటువంటి రహస్యాల్ని విశ్లేషిస్తూ మీదైన శైలిలో ఒక ప్రత్యేకమైన గ్రంథాలను ఆవిష్కరిస్తూ అన్నమయ్య సాహిత్య సంపదను తెలుగువారికి అద్భుతంగా మీరు పరిచయం చేస్తున్నారు. ఇందుకు మీకు మరొకసారి అభినందనలు. మరి మీ ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి? కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు గుప్పెటివాడు అంటాడు ఆయన. ఆ కొండలంత వరాలు ఇచ్చే కోనేటి రాయుడిని ఆయన ఎంత గొప్పగా మనతో దర్శింపజేశాడో, దానికి స్ఫూర్తిగా నేను చేయగలిగిన చిరు ప్రయత్నం అంటే ఉడతా భక్తిగా ఇప్పటికీ 19 వ్యాఖ్యాన గ్రంథాలు రాయగలిగాను. రాబోయే అన్నమయ్య జయంతికి జగదభిరాముడైన శ్రీరాముడి మీద 2 వ్యాఖ్యాన గ్రంథాలు, అందులో మొట్టమొదటిది శ్రీరామాభిరామం అనే పేరుతో వెలువడుతుంది. అలాగే మరొక వ్యాఖ్యాన గ్రంథం రాజీవనేత్రాయ రాఘవాయ అనే పేరుతో వెలువడుతుంది. శ్రీరాముడికి సంబంధించింది. 2 కూడా శ్రీరాముడికి సంబంధించిన వ్యాఖ్యాన గ్రంథాలు. అలాగే భవిష్యత్తులో అన్నమాచార్యుల వారు లిఖించిన దశావతారాల మీద ప్రత్యేక వ్యాఖ్యాన గ్రంథం తీసుకురావాలనేది నా అభిలాష. ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయి. పౌరాణికవాదం మీద ఒక ప్రత్యేకమైన వ్యాఖ్యాన గ్రంథం తీసుకురావాలని, అలాగే అన్నమయ్య సంకీర్తనల్లో అరుదైన పదాలు అంటే ఒక్కొక్క పదం మీద ఒక్కొక్క సంకీర్తనని ఎంచుకుని అలా ఒక వ్యాఖ్యాన గ్రంథం తీసుకురావాలి. అంటే ఆయన మాత్రమే వాడిన పదాలను తీసుకుని, అలా అరుదైన పదాలను తీసుకుని, ఇలా చాలా బహుళ ప్రణాళికలు ఉన్నాయి. భగవంతుడి కృపతో, అందరి సహకారంతో భవిష్యత్తులో కూడా మరిన్ని వ్యాఖ్యాన గ్రంథాలు నాకు తోచినంతలో వెలువరించగలను అని ప్రగాఢంగా నమ్ముతున్నాను. మీ సృజించేటువంటి సారస్వతం తెలుగువారందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి నజరానాలుగా, ఒక బహుమానాలుగా ఉపకరించాలని మనసారా ఆకాంక్షిస్తూ, అన్నమయ్య వర్ధంతి సందర్భంగా ఎన్నో విశేషాలని, అన్నమయ్య కీర్తనలోని మాధుర్యాన్ని, అన్నమయ్య కీర్తనలో ఉన్నటువంటి రహస్యాల్ని, అన్నమయ్య కీర్తనలో దాగి ఉన్నటువంటి పద విశ్లేషణల్ని ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు సమగ్రంగా అందించారు. మీకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు వెంకట గారు. నమస్కారం. నమస్కారం అండి.